రాజకీయాల గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంతే సహజం. కానీ ఓటమి తర్వాత నాయకుడు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు అన్నదే అతని రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఇప్పుడు 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని ఉద్యమ పంతాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. రైట్, ఇక సీజేపీ విక్టరీతోటి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో జంజీ తరహా ఉద్యమం జరగనుందా అనే అంశాలపైన మొత్తం పూర్తి పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరాం గారు, కంచర విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదే జయరాం గారు, ముందుగా మీరు చెప్పండి, ఏపీలో డిఎస్సి నియామకాలపైన రాజకీయ పోరు తారస్థాయికి రోజు రోజుకి తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. డిఎస్సి పైన డి అంటే డి అంటున్నారు అధికార విపక్షాలు. అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే పారదర్శకంగా నియామకాలు చేశామంటుంది టీడీపీ. అయితే జయరాం గారు, ఇక్కడ ఏపీలో డిఎస్సి వివాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు, జంజీ తరహా నిరసనలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? జయరాం గారు. మీకు చక్రి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు విజయభాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. సో రాజ్ న్యూస్ ప్రేక్షకులతో సహా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. జంజీ ఉద్యమాలు ఊరికే ఏమి పుట్టుకరమ్మంటే పుట్టుకరావు. పుట్టుకరావడానికి కూడా ఒక స్పష్టమైన ఎజెండా, స్పష్టమైన దోపిడీ, స్పష్టమైన ఆచరణ, ఈ మూడు చాలా కీలకం. ఒకవైపు రాజకీయ పార్టీలు ఆరోపణలు కనుక నిజమైతే, జంజీలు దానికి ఎఫెక్టెడ్గా ఉన్నట్టు అయితే వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా అది ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఏ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, విజయ, లేకపోతే ఇంకోరా అనేది కాదు, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు. ఆ రాష్ట్రంలో డెఫినెట్గా జంజీ తిరగబడతారు, దాన్ని ఎవరు ఆపలేరు. నా వైసీపీ పోషించలేదు, టీడీపీ కూటమి పార్టీలు ఆపలేదు. ఇట్స్ క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇది క్లియర్. కానీ ఆరోపణలు మాత్రమే ఉంటాయి అనుకోవడం, ప్రత్యారోపణలు చేయడం, రాజకీయ ఆరోపణలు చేయడం అంటే ఓన్లీ రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం ఉంది. సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని చేయాలి. అలాగని చెప్పేసి ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో నీతివంతమైన ప్రభుత్వాలు నడుస్తున్నాయని నేనేమో అనుకోవటం లేదు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ, కులము, అహంకారము, ఇంకా చెప్పాలంటే నాకేమొస్తుంది, నువ్వు వస్తే నాకేం తీసుకొస్తావు, నేను వస్తే నాకేం ఇస్తావు అనే విధంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టే జంజీ అంత క్లియర్గా ఢిల్లీ లోపల ఈవెన్ లాఠీలు విరుగుతున్నా కూడా, కాళ్ళు విరిగినా కూడా, తలలు పగిలినా కూడా, చిత్రహింసలు పెట్టినా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. అది ఈరోజు దేశమే కాదు ప్రపంచం కళ్ళ ముందు ఉంది. కానీ జంజీ ఊరికే ఎవరి మీదనో వచ్చేసి ఏదో పోరాటాలు చేసి అనుకోవడం కాదు. ఒకవేళ కనుక అలాంటి నష్టాలే జరిగినట్టు అయితే, జనరల్గా డిఎస్సి అంటే అంతా 90s కిడ్సే ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ కనుక అలాంటిదే జరిగినట్టు అయితే, సో డెఫినెట్గా ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, ప్రభుత్వాలతో వస్తుంటాం. జంజీనే కాదు, జంజీతో పాటు మేము కూడా ఉంటాం, అలా ఎలాంటి డౌట్ లేదు. అది ఏ ప్రభుత్వం పెడితే గిడితే, కేసులు పెడితే, కాదు కూడదంటే బెదిరింపులు వస్తాయి, లేదు లేదు అనుకుంటే ఇంకేం చేస్తారు, అంతకు మించి అయితే ఉరిశిక్షలు ఏం పడవు కదా. సో ఇక్కడ అలాంటి అహంకారమే ఉన్నట్టు అయితే, అలాంటి అహంకారంతో బిహేవ్ చేసినట్టయితే దానికి మూల్యం చెల్లించక తప్పదు. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, ఇక్కడ జరిగిన అవకతవకల మీద ఇంకా కొంత కార్యాచరణ తీసుకొని వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో, ఆరోపణలు లాంటిది కాకుండా, నేను సలహా మాత్రమే ఇస్తున్నాను, ఆరోపణలు కాకుండా దానికి స్పష్టమైన సైంటిఫిక్గా నష్టపోయిన వ్యక్తులను, నష్టం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, నష్టపోయిన వ్యక్తులను ప్రపంచం ముందు పెట్టినట్టు అయితే ఎంత నష్టం జరిగింది, ఎవరెవరికి నష్టపోయింది, ఏ విధంగా నష్టపోయింది అనేది ఉంటే డెఫినెట్గా మేము వైసీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. కానీ రాజకీయ ఆరోపణలు కనుక ఉన్నట్టయితే రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అయితే ఇక్కడ జయరాం గారు, ఇక్కడ నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ నిన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి, అలాగే డిఎస్సిలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటుంది వైసీపీ. ఇక్కడ నీట్ పేపర్కు సో ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఉన్న డిఎస్సికి సంబంధం ఏమి లేదు. నీటి పేపర్ సంబంధించిన విషయం లోపల ధర్మేంద్ర ప్రధానే కాదు, ఇంకా అవసరమైతే
ఇంకా అలానే ఉంటే ప్రధానమంత్రిని కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. అవును. దాన్ని ఎవరు ఆపలేదు. సో అక్కడితోనే ఇప్పుడు జనరల్గా నేను ఒక మెడికల్ టర్మినాల్లో చెప్పాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ సెప్టిక్ సమ్ లెగ్ ఆర్ ఎనీ ఫింగర్ సార్ ఎనీ హ్యాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మొత్తం మనిషినే తినేస్తుంది. లేదా ఆంటేషన్ చేసి దాన్ని ఆ ఆర్గాన్ తొలగించినట్టయితే మనిషి బ్రతుకుతాడు. రాజకీయాలు కూడా అంతే. ఎవరైనా అవినీతి చేసిన వ్యక్తులు కనుక ఉన్నట్టయితే ఆంటేట్ చేయడం అంటే వాళ్ళని తొలగించేసి ఆ వ్యక్తులను ఆ పదవిలో నుంచి తప్పించేసి ప్రజలకు న్యాయం చేసినట్లయితే ప్రభుత్వం నిలుస్తుంది. లేదు అనుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అలా దాని గురించి మనం పెద్ద వరి అవసరం పనే లేదు. ఇది మెడికల్ టర్మినాలజీ చెప్పాలంటే. ఇక రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్పేది పదే పదే అదే చెప్తున్నాను. ఒకవేళ కనుక అలాంటివి జరిగినట్టు అయితే, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కనుక గ్యాదర్ చేసినట్టు అయితే, సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చినట్టు అయితే, నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు అయితే, మేము పొలిటికల్ అనలిస్ట్ గా జంజీకి మేము ఇప్పుడు కార్యాచరణలో కీలకమైన భాగం లోపల మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అది ఏ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, లేదనుకుంటే ఉద్యోగస్తులకు, లేదంటే నిరుపేదలకు ఏ రూపంలో అన్యాయం చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎవరు అన్యాయం చేసినా కూడా డెఫినెట్ గా ప్రజల దృష్టికి తీసుకెళ్లేసి ప్రజల ముందు నిలబెట్టేది జంజీ తీసుకుంటది. వాళ్ళకు అక్రమాలు జరిగాయంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది తప్పనిసరిగా. అదే చెప్తున్నాను, ప్రశ్నించే హక్కు ఉంటుంది. నైతికత, ఆ ప్రశ్నలో కూడా నైతికత ఉండాలి కదా. ప్రశ్న అంటే ఎవరిని పడితే వాళ్ళ మీద నేరం మోపి మనం చేయడం కాదు కదా. అది కాదు ఒకటి. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. ఒకవేళ కనుక వైసీపీ చేసే ఆరోపణలో కనుక స్పష్టత ఉన్నట్టు అయితే దాంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ ని